ఇక వయోవృద్ధులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సరపి అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని ఐడీఓసీ కార్యాలయంలో సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సరపి జిల్లాలోని 20 మంది వయోవృద్ధుల్ని సత్కరించారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుండి 20 మంది సీనియర్ సిటిజన్లను ఎంపిక చేశారు. వృద్ధుల ర్యాలీలు, నడక, వివిధ పోటీలలో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. వయోవృద్ధుల సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా సంక్షేమాధికారి లేదా ఆర్డీఓకు ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, అదేవిధంగా జిల్లా సంక్షేమాధికారిని లక్ష్మమ్మ, జెడ్పీ సీఈఓ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్ అంటే 60 ఏళ్ళ పైన ఉన్న ఒక మనిషి ఉంది, వాళ్ళకి 1 ఎకరం భూమి ఉంది, కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర నుంచి భూమి తీసుకొని ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి పట్టించుకోకుండా వాళ్ళకి ఎలాంటి జీవనోపాధి లేకుండా వదిలేశారు. ఇట్లాంటి వాటిలో ప్రభుత్వం ఒక యాప్ తీసుకొచ్చి వీళ్ళకు కూడా ఆ భూమి ఏదైతే ఉన్నది వాళ్ళు జీవనం మొత్తం పనిచేసి కొన్నది, దాని మీద వాళ్ళ హక్కు కూడా ఖచ్చితంగా ఉంటుంది. మొత్తం పిల్లలు తీసుకెళ్ళిపోతే పిల్లలు కనుక వాళ్ళ పేరెంట్స్ అని వాళ్ళ పెద్దల్ని చూసుకోకపోతే అది తప్పు అని చెప్పి మన ఆర్డీఓ కార్యాలయంలో ఇలా కనుక మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళతో ఇట్లాంటి జరుగుతూ ఉంటే మీరు ఆర్డీఓ కార్యాలయం వచ్చి ఒక పిటిషన్ ఇస్తే ఈ భూమి తిరిగి మీ పేరు మీద చేయడానికి మనకి లాలో అవకాశం ఉంది. అది కూడా దాన్ని కూడా మీరు ఎక్కడికో హైకోర్టుకో సుప్రీంకోర్టుకో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఆర్డీఓ గారికి ఈ ఇంపార్టెంట్ పని కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద కూడా మళ్ళీ ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉంటే అప్పీల్ పవర్స్ కూడా కలెక్టర్ దగ్గరే ఉంది. సో ఇంత మంచి స్కీమ్ మీ అందరికీ తెలియజేయాలి. మీకు తెలిసిన వాళ్ళతో ఎవరి దగ్గర ఇలా తప్పు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకుని రండి. ఈ కేసెస్ అన్ని కూడా మేము త్వరగా సులభంగా రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం.